హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇరాన్ కు ఇజ్రాయెల్ కు నిన్నటి నుంచి కూడా భీకర యుద్ధం నడుస్తుంది. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని చనిపోయినట్టు అధికారికంగా కూడా ప్రకటించేశారు. సో ఎలా చంపారు, ఏం ప్లాన్ చేశారు, మరి ఖమేని మృతి పట్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తం కూడా వైరల్ అయిపోతున్న నేపథ్యంలో ఎలాంటి ప్లాన్ వేశారు? నిన్నటి నుంచి నిన్న మార్నింగ్ ఇరాన్ టైంలో 7 గంటల ఉదయం మార్నింగ్ నుంచి కూడా ఇరాన్ మీద ఇటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ రెండు కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. దీన్ని అమెరికా ఏమో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టింది, ఇజ్రాయెల్ ఏమో లయన్స్ రోర్ అని పేరు పెట్టింది. సో ఈ రెండు కూడా దాదాపు కొన్ని వందల ఫైటర్ జెట్స్ని, కొన్ని వందల డ్రోన్స్ని ఉపయోగించి అటాక్స్ అనేవి ఇరాన్లో దాదాపు 500 ప్రాంతాల మీద వీళ్ళు అటాక్ చేశారు. ఇందులో అమెరికా నుంచి సెన్కామ్ అంటారు. సెన్కామ్ అంటే సెంట్రల్ కమాండ్. మొత్తం 11 ఫోర్సెస్ ఉంటాయి ఇందులో. యూనిఫైడ్ కమాండ్ అంటారు. ఈ సెంట్రల్ కమాండ్ అనేది అమెరికా నుంచి అటాక్ చేస్తే, ఇటు ఇజ్రాయెల్ నుంచి ఐడిఎఫ్ అంటారు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్. సో ఐడిఎఫ్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ ఒకటే చూసుకుంటే 200 ఫైటర్ జెట్స్ ఉన్నాయి, ఒక 400 వరకు డ్రోన్స్ ఉపయోగించారు. ఇటు అమెరికా కూడా ఒక 150 ఫైటర్ జెట్స్ని, అవి కాకుండా వార్ షిప్స్ని ఇటు అరేబియా సీలో తర్వాత ఇండియన్ ఓషన్లో వాళ్ళు మోహరించారు. సో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. యాక్చువల్గా మనం అనుకుంటున్నదే, మనం కూడా 2-3 సార్లు చెప్పుకున్నాం. సో వీళ్ళు ఫస్ట్ వీళ్ళ అసలు టార్గెట్ ఏంటంటే, దీన్ని ఇంకొక రకంగా డికాపిటేషన్ ఆపరేషన్ అని కూడా అంటారు. డికాపిటేషన్ ఆపరేషన్ అంటే పెద్ద తలని లేపేయడం. సో పెద్ద తలని అంటే నెంబర్ 1 వచ్చి సుప్రీం లీడర్ అంటారు వాళ్ళకి. ఇరాన్కి సుప్రీం లీడర్ అంటే ఆయన దగ్గర మిలిటరీ ఉంటుంది, జ్యుడిషియరీ ఆయన కంట్రోల్లో ఉంటుంది, రిలీజియస్ అఫేర్స్ కూడా కంప్లీట్గా ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. సో ముందు ఖమేనీని లేపేయాలి. దాని తర్వాత ఐఆర్జీసీ అంటారు, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్. సో ఇస్లామిక్ రెవల్యూషనరీ కమాండర్స్ని లేపేయాలి. తర్వాత యురేనియం నిల్వల మీద దాడులు చేయాలి. తర్వాత న్యూక్లియర్ సైట్లు ఉన్నాయి, ఇస్తఫాను ఇటువంటి సైట్లు ఉన్నాయి, ఆ సైట్లను ధ్వంసం చేయాలి. వీళ్ళ లాంగ్ రేంజ్ మిసైల్స్ అంటే ఇరాన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ను కూడా డెవలప్ చేసింది. అవి అమెరికాను కూడా తాకే సామర్థ్యం ఉంది, అట్లాగే యూరోప్ను కూడా తాకే సామర్థ్యం ఉంది. కాబట్టి లాంగ్ రేంజ్ మిసైల్స్ని ధ్వంసం చేయాలి. అలాగే పెద్ద ఎత్తున డ్రోన్ ప్రొడక్షన్ కూడా ఇరాన్ చేస్తుంది. ఆ డ్రోన్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని కూడా ధ్వంసం చేయాలి. అంటే మిలిటరీ స్థావరాల్ని, ఐఆర్జీసీ స్థావరాల్ని, వాళ్ళ నాయకులను, తర్వాత న్యూక్లియర్ సైంటిస్టులని వీళ్ళందరినీ, ఇది టార్గెట్ అనమాట. ఈ టార్గెట్లో ఇమ్మీడియట్గా వాళ్ళు అచీవ్ చేసిందంటే ఖమేనీని చంపేయగలగడం. సో ఆయన డౌన్ టౌన్లో ఉంటాడు, ఆయన తెహరాన్ డౌన్ టౌన్లో. అక్కడ వెళ్ళి ఆయన్ని హుస్సేని సెక్షన్ అంటారు, ఆయన ఆఫీస్ ఉన్న సెక్షన్, ఇల్లు ఆఫీస్ అన్ని దాంట్లో ఉంటాయి. ఈయన ఆఫీస్లో ఉన్నాడు. ఆఫీస్లో ఉన్నప్పుడు అటాక్ చేశారు, ఆయన చనిపోయాడు. బాడీ కూడా వీడియోలో చూపిస్తున్నారు. సో ముందుగా దీన్ని ఇరాన్ వ్యతిరేకించింది, చనిపోలేదని చెప్పింది. వాళ్ళ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి కూడా లేదు, నాకు తెలిసినంత వరకు ఆయన చనిపోలేదన్నాడు. కానీ కొంతకాలం క్రితమే ఇరానియన్ అఫ్సియల్ మీడియా ఏదైతే ఉందో, మెహర్ అని, తస్సిమ్ అని, ఐఆర్ఎన్ అని, ఈ ఛానల్స్ అంతా కూడా ఆయన చనిపోయాడని చెప్పారు. ఒక యాంకరు ఆయన చనిపోవడని చెప్తూ ఏడ్చిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఆయన చావుకి సంతాపంగా 40 రోజుల పాటు సంతాప దినాలను కూడా ప్రకటించారు. ఆయన కూడా అనేక సార్లు చెప్పాడు, నేను చనిపోవడానికి రెడీగా ఉన్నాను, నన్ను చంపడం వల్ల ఏమీ జరగదు, నాకు ఆల్రెడీ 86 ఇయర్స్, నేను ఇప్పుడు ఇంత ఈ వృద్ధుడిని మీరు చంపడం వల్ల మీకు వచ్చేది ఏమీ లేదు, నేను చనిపోతే ఆల్రెడీ నా వారసులు రెడీగా ఉన్నారు అనేది ఆయన చెప్పాడు. మామూలుగా ఆయన వారసులని ఎన్నుకునే దానికి ఏమవుతుందంటే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటారు, అది 88 మంది ఉంటారనమాట. ఈ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్సే సుప్రీం లీడర్ని ఎన్నుకునే బాడీ అనమాట. ఇది 8 ఏళ్ళకి ఒకసారి వీళ్ళు ఎన్నుకుంటూ ఉంటారు.
ఈయన్ని 36 ఏళ్ళుగా ఈయనే ఉంటున్నాడు. యాక్చువల్గా 8 ఏళ్ళకి ఒకసారి ఈయనే మళ్ళీ ఎన్నుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయనే ఆల్రెడీ 3 పేర్లని సూచించాడు అని చెప్తున్నారు. ఆ 3లో ఒకరిని ఈ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎన్నుకునే అవకాశం ఉంది. కాకపోతే దానికి టైం పడుతుంది, ఎందుకంటే 80 మంది సమావేశం అవడం ఇవన్నీ టైం పడుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇంటీరియం కౌన్సిల్ అంటారు. ఇంటీరియం కౌన్సిల్ ఎవరు ఉంటారంటే ప్రెసిడెంట్ ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇరాన్ ఉంటాడు, తర్వాత గార్డియన్ కౌన్సిల్ అంటారు, గార్డియన్ కౌన్సిల్ ప్రతినిధి ఉంటారు. ఈ 3 కలిసి ఇమ్మీడియట్గా ఒకరిని ప్రకటించే అవకాశం ఉంది, ఎందుకంటే యుద్ధ సమయం. సో యుద్ధ సమయంలో సుప్రీం లీడర్ అనే వ్యక్తిని లేకపోతే ప్రాబ్లం. కాబట్టి టెంపరీగా వీళ్ళు ఎన్నుకునే అవకాశం ఉంది. వీళ్ళల్లో ఒక 5 మందిని ఆల్రెడీ మీడియా చెబుతుంది. 5 మందిలో ఒకరిని ఎన్నుకుంటారని చెప్తున్నారు. అయతుల్లా అలీ రజా, మొహసిన్ కామి, అరకి, గోలం హుస్సేను, తర్వాత హసీం హుస్సేన్ బుస్రహే, వీళ్ళ 5 మందిలో ఒకరిని ఈ నేను ఇందాక చెప్పిన ఈ ఇంటీరియం కౌన్సిల్ ఎన్నుకుంటుంది. దాని తర్వాత ఈ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సమావేశం అయ్యి పర్మనెంట్గా ఒక సుప్రీం లీడర్ని ఎన్నుకునే అవకాశం ఉంది. సో దీని మీద ఆల్రెడీ ట్రంప్ ఏం చెప్తున్నా అంటే ప్రజలకు పిలిపించాడు, ఇరాన్ ప్రజలకి, మీరు ఇప్పుడు తిరగబడండి, మీరు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని. కానీ అంత సీన్ అక్కడైతే ఇరాన్లో లేదు. ఇరాన్లో ఈ ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఫైట్ చేయాలి తప్ప అక్కడ ఎవరు కూడా ఆయుధాలు పట్టుకునే వాళ్ళు కాదు. పైగా ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగానే ప్రజలందరూ సమావేశం అవుతున్నారు. నిన్న కూడా అక్కడ ఒక రిలీజియస్ కోర్ట్ యార్డ్ అంటారు, ఆ కోర్ట్ యార్డ్లో వాళ్ళు సమావేశం అయ్యి పెద్ద ఎత్తున అమెరికాకు వ్యతిరేకంగా జెండాలు పట్టుకొని వందలాది మంది వచ్చారు. ఎందుకంటే అక్కడ ఒక స్కూల్ మీద బాంబులు వేశారు వీళ్ళు, ఇజ్రాయెల్ బాంబులు. అందులో 108 మంది బాలికలు, అది బాలికల స్కూలు, 108 మంది చనిపోయారు. సో దానివల్ల దేశంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అట్లాగే ఖమేనీని చంపేయడం కూడా దేశంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సో నిజానికి అక్కడ అసంతృప్తి ఉంది ఈ ప్రభుత్వం మీద. ఆ తిరుగుబాట్లు కూడా చేశారు 2025లో. అందులో కొన్ని వేల మందిని చంపారు, కొన్ని వేల మంది జైల్లో పెట్టారు. అయినప్పటికీ కూడా ఒక విదేశీ థ్రెట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏదన్నా ఆల్రెడీ ఒక ఉద్యమం ఉండి ఒక రెబెలియన్ గ్రూప్ ఉంటే వాళ్ళు కైవసం చేసుకుంటారేమో, కానీ అటువంటివి ఏమీ లేదు. కాబట్టి అమెరికా డ్రీమ్ అయితే రిజీమ్ చేంజ్ అనేది ఆ మెయిన్ డ్రీము, అదైతే జరిగేట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే ఇరాన్ కూడా చాలా తీవ్రంగా తిరుగుబాటు చేస్తుంది. ఎప్పుడూ లేని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 7 గల్ఫ్ కంట్రీస్ మీద ఒకే రోజు అటాక్ చేసిన చరిత్ర ఇప్పటివరకు లేదు. దుబాయ్ కానీ సౌదీ అరేబియా ఇలాంటి దేశాలు సేఫెస్ట్ దేశాలని చెప్పేవాళ్ళు, అలాంటి దేశాల్లో మీద కూడా వీళ్ళు బాంబులు వేయగలిగారు. సో అట్లాగే ఇజ్రాయెల్ మీద టెల్ అవీవ్ లాంటి వాళ్ళ రాజధానితో పాటు హైఫా లాంటి సిటీస్ మీద అటాక్ చేస్తున్నారు. అట్లాగే అమెరికన్ ఎయిర్ బేసెస్ మీద, ఈ ఇండియన్ ఓషన్లో లేకపోతే అరేబియన్ సీలో ఉన్న షిప్పుల మీద కూడా ఇరాన్ అటాక్ చేయగలిగింది. దాంతోపాటు హార్ముజ్ జలసంధిని కూడా మూసేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. ఒక రకంగా ఇరాన్ ఎక్కడ ఇప్పటి వరకు ఏంటంటే తలొగ్గలేదు, ఇంకా దీన్ని 10 రెట్లు మేము పెంచుతామని ఈరోజు అనౌన్స్ చేశారు. సో వాళ్ళు ఇప్పుడు ఖమేనీని చంపేశారు కాబట్టి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కావచ్చు, రెట్టించిన కసితో కావచ్చు వాళ్ళు ఇంకా దాడులు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికీ గల్ఫ్ కంట్రీస్లో 1800 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. దాదాపు 1,00,000 మంది ప్రయాణికులు పర్ డేకి ప్రయాణిస్తుంటారు వీటి ద్వారా. సో అదంతా కూడా అతలకుతలం అయిపోయింది. యుఎన్ రంగంలో దిగింది, అమెరికాని హెచ్చరిస్తున్నారు. ట్రంప్కి యాంటీగా కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా యాంటీ వేవ్ అనేది కనబడుతుంది విత్ ఇన్ ద ట్రంప్ అమెరికాలో కూడా. ఎందుకంటే ఇది ఎవరికి కూడా ఇష్టం లేదు ఈ వారు, దీనికి ఏమీ కారణాలు లేవు, జస్ట్ ట్రంప్ అనుకున్నాడు వారు స్టార్ట్ అయింది తప్ప ఆ కారణాలు ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవని డిక్లేర్ అయిపోయింది, యురేనియం నిల్వలు ఉన్నాయనేది మాత్రమే వీళ్ళు చెప్తున్నారు. అది కూడా వాళ్ళు న్యూక్లియర్ దీనికి వాడట్లేదు. సో దీన్ని ఇరాన్ని కంట్రోల్ చేయాలి, ఇరాన్ ఖమేనీని చంపేసి అక్కడ కొత్త తమకు అనుకూలమైన ప్రభుత్వం తేవాలన్న తప్ప ఇంకేమీ లేదు. రెండోది అక్కడ నవంబర్లో మిడ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడున్న
అసంతృప్తిని, అమెరికాలో ఉన్న అసంతృప్తిని తొలగించుకోవడానికి దీనికి బయలుదేరాడు అనేది ఒక వెర్షన్ ఉంటే, ఇటు ఇజ్రాయెల్లో కూడా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వారు టైంలో ఎన్నికలు రాకుండా చూసుకోవాలంటే వారు జరగాలని నెతన్యాహు ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం ఉంది. అతను ఓడిపోతే జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. అతని మీద కేసులు ఉన్నాయి. సో ఈ కారణాలతో అటాక్ చేశారు తప్ప ఇది ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్కి ప్రాకింది. దానివల్ల ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా అతలకుతలమయ్యే అవకాశం ఉంది. ప్రెజర్ ఖచ్చితంగా అమెరికన్ ప్రెసిడెంట్ మీద కూడా ఉంటుంది. కాకపోతే ఇరాన్ అంత ఈజీగా వెనక్కి తగ్గే అవకాశం కనబడలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.